శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 20వ భాగం 25/7/26 తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలతో సివిల్ సర్వీస్ సైనికేతర ప్రభుత్వ శాఖ సివిల్ సర్వీసుకు మూల పురుషుడు లార్డ్ కార్న్ వాలిస్. తూర్పిండియా కంపెనీ ఈ దేశంలో అడుగుపెట్టింది లగాయత్ తను ఇంగ్లాండ్ నుంచి తక్కువ జీతం మీద తెచ్చిపెట్టుకున్న ఉద్యోగాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగించిందన్న సంగతి మనకు తెలుసు. అయితే ఆ ఉద్యోగులు ప్రైవేటు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. తర్వాత కంపెనీ ప్రాదేశిక రాజ్యంగా మార్పు చెందాక ఉద్యోగులే పరిపాలనా బాధ్యతలు తీసుకు అప్పటికే వాళ్ళ అవినీతి పొట్టలుగా పెరిగిపోయాయి. స్థానిక నేత పని వాళ్ళకు లేని వృత్తి చేతి వృత్తుల వాళ్ళు భక్తులు వర్తకులు జమీందారుని అదిరించి బెదిరించి రాజాల దగ్గర నవాబుల దగ్గర కట్నాలని కానుకలని లంచాలు తినమని అపారంగా డబ్బెరకు వేసి ముళ్ళతో సహా ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. వాళ్ళ లంచగొండితనాన్ని అవినీతి అంతం చెయ్యాలి. క్లైవ్ వార్న్ హేస్టింగ్స్ చాలా ప్రయత్నాలు చేసి పాక్షికంగా మాత్రమే విజయం పొంది 1786లో ఇండియాలోకి గవర్నర్ జనరల్ వచ్చిన కార్న్ వాలిస్ పరిపాలనా వ్యవస్థను క్షాళనం చెయ్యాడు. కంకణం పెట్టి వాళ్లకు రాలినంత వేతనం లభిస్తేనే తప్ప వాళ్ళు నిజాయితీగా సమర్థవంతంగా పని చెయ్యరని వెంటనే ప్రైవేట్ వ్యాపారానికి వ్యతిరేకంగా కానుకలు లంచాలు స్వీకరించడానికి వ్యతిరేకంగా కార్న్ వాలిస్ తీవ్ర నియమ నిబంధనలు అమల్లో పెట్టి అదే సమయంలో వాళ్ళ జీతభత్య పెంచారు. ఉదాహరణ, జిల్లా కలెక్టర్కు నెలకు 1500 రూపాయలు, వాళ్ళ వసూలు చేసే రెవెన్యూలో 1% కమిషన్ కూడా. నిజానికి కంపెనీ సివిల్ సర్వీసు ప్రపంచంలోకి అత్యధిక వేతనాలు ముట్టే ప్రభుత్వ శాఖ అయింది. అలాగే ఉద్యోగంలో పై పదవులకు ఎక్కడానికి పదవీ కాలాన్ని ప్రమాణంగా నిర్ణయించి ఆ విధంగా అయితే ఉద్యోగులు బయటి వారి పలుకుబడి అతీతంగా ఉంటారని అతడి 1800లో లార్డ్ వెల్లస్లీ గవర్నర్ జనరల్గా వచ్చాక సివిల్ సర్వీసులోకి మరొక లోపాన్ని కూడా ఎత్తి సివిల్ అధికారులు విశాల భూభాగం మీద అధికారం చెలాయిస్తూ వాళ్ళ 18 ఏళ్ల లేదా అంతకంటే కొంచెం తక్కువ వయసులో ఇండియాకు వచ్చారు. వాళ్ళకి శిక్షణ అనుభవం లేదు. ఈ దేశంలో మాట్లాడే భాషలు వాళ్ళకి అయోమయం. అంచేత వెల్లస్లీ ఈ కసుగాయ శిక్షణ ఇప్పించడం కోసం కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాల ఒకటి స్థాపించారు. కంపెనీ డైరెక్టర్ల వెల్లస్లీ చేసిన పని నచ్చగా ఇంగ్లాండ్లోనే 1806లో ఒక కళాశాల పెట్టించారు. అంటే కలకత్తా కళాశాలను ఎత్తేయించారు. 1853 వరకు సివిల్ సర్వీస్ నియామకాలను కంపెనీ డైరెక్టర్ల చేతు మీదుగా సాగాయి. కోర్ట్ ఆఫ్ కంట్రోల్ సభ్యులు మంచి చేసుకోవడానికి వాళ్ళ తరఫు అభ్యర్థులు కొందరిని అధికార పదవులు కట్టి వాళ్ళ అధికార దర్పణాన్ని చిహ్నమైన ఈ మహాలాభసాటి ఉద్యోగ నియామక హక్కుని చేజారి పోనివ్వకుండా నిలబెట్టుకోవడానికి నానా ప్రయాసపడి ఆర్థిక రాజకీయ ప్రత్యేక హక్కులు పార్లమెంటు లాగేసిన ఈ ఉద్యోగ నియామక హక్కుని వదులుకోవడానికి సస్సేమిరా చిట్ట చివరికి 1858లో ఈ హక్కు కూడా ఊడిపోయి సివిల్ సర్వీసులో అన్ని నియామకాలు పోటీ పరీక్షల ద్వారానే జరగాలని శాసిస్తూ 1853 పార్లమెంట్లో చార్టర్ యాక్ట్ ఆమోదం. కార్న్ వాలిస్ కాలం నుంచి ఇండియన్ సివిల్ సర్వీసులో భారతీయుడన్న వాడి స్థానం లేకపోవడం ప్రత్యేకంగా గమనించాల్సిన సంవత్సరానికి 500 పౌండ్ల జీతం మించి ముట్టే అన్ని పై పదవులు ఇంగ్లీష్ వాళ్ళనే నియమించే 1793లో
అధికార విధానంగా ప్రకటించండి. అమల్లో ఉంది. అదే విధానం సైన్యం, పోలీసు, న్యాయ వ్యవస్థ, ఇంజనీరింగ్ శాఖకు కూడా కారణవాది తర్వాత అధికారం స్వీకరి జాన్ షోర్ మాటల్లో చెప్పాలని మనం మంచి కోసం, ప్రయోజనాల కోసం సమస్త భారత జాతిని వీలైన మేరకు అన్ని విధాల పరాధీనంగా ఉంచడమే ఇంగ్లీషు వాడు ప్రాథమికని. అతి నిమ్న స్థాయి ఇంగ్లీషు వాడిని కూడా ఒప్పించి అతగాడి అంతగట్టే ప్రతి గౌరవ ప్రతిపత్తికి హోదా అధికార పదవి భారతీయుని చివరగా నిలబెట్టాం. బ్రిటిష్ వాడు ఇటువంటి పద్ధతి ఎందుకు పాల్పడ్డారంటే కారణాలు సార్. ఒకటి, బ్రిటిష్ భావాలు, సంస్థలు, ఆచరణల మీద ఆధారపడ్డ ఒక పాలనా వ్యవస్థ పూర్తిగా ఇంగ్లీష్ వాళ్ళ చెప్పు చేతల్లో ఉంది. వాళ్ళ దృఢ ఉదాహరణ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అధ్యక్షుడు చార్లెస్ గ్రాంట్ భారత ప్రజలు ఘోరంగా దిగజారిపోయే నీతి మారిన జాతిగా, బుద్ధిగా, నైతిక కర్తవ్యం నశించిపోయే వాళ్ళుగా తాము స్వయంగా తవ్వుకున్న దుర్నీతి కోపంలో దిగపడిపోయిన వాళ్ళుగా అభిశంసి. అలాగే కారన్ వాలిస్ భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు అవినీతి పరుడే అన్నాడు. అతడు అతి కొద్ది మందిగా ఉండే భారత అధికారులకు, జమీందారులకు ఈ విమర్శ కొంతవరకు, కానీ భారతదేశంలో పనిచేసే బ్రిటిష్ వాళ్ళకు కూడా ఈ విమర్శ సమానంగా వర్తిస్తుంది గమనం. మరి కారన్ వాలిస్ ఇంగ్లీషు ఉద్యోగుల జీతభత్యాలకు ఎందుకు పెంచాడు? డబ్బు కోసం గడ్డి తినే ప్రలోభం మానుకొని వాడు నిజాయితీగా, విశ్వాసపాత్రుడుగా పనిచేస్తారని. కానీ స్వదేశాధికారులు అవినీతి రూపుమాపడానికి కూడా అదే ఔషధం వాడాలని అతనికి తట్టల. వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వ శాఖల్లో పై పదవుల్లో భారతీయులు నియమించకూడదని వాళ్ళ ఉద్దేశం. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళను సాగలగొట్టి పాలన నిలబెట్టడానికి ఈ ప్రభుత్వ శాఖలు ఆనాడు అవసరం. కాబట్టి ఇంగ్లీషు వాళ్ళ మాదిరిగా బ్రిటిష్ ప్రయోజనాల పట్ల సానుభూతిగా, ఆ ప్రయోజనాల అవగాహనగా లేని భారతీయులు ఈ కర్తవ్యాన్ని అప్పగించలేరు. అయితే బ్రిటిష్ సమాజంలో పలుకుబడి గల వర్గ, ఇండియన్ సివిల్ సర్వీసులో తదితర శాఖల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలను తమ పిల్లల గుత్త హక్కులుగా ఉండిపోవాలని ఆరాటపడి ఈ నియామకాల గురించే వాళ్ళ పరస్పరం హోరాహోరీ పోర. కంపెనీ డైరెక్టర్, బ్రిటిష్ మంత్రివర్గ సభ్యుల మధ్య ఆరనిచ్చు రేపిన వివాదం ఈ నియామకపు హక్కే. అలాంటప్పుడు భారతీయుని ఈ పదవిలో పెట్టడానికి ఇంగ్లీష్ వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? అయితే ఈ దేశస్తుని చిల్లరమల్లర ఉద్యోగాలు అలా చాలామందిని పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ చిన్న ఉద్యోగాలు ఇంగ్లీషు వాళ్ళకన్నా ఇండియన్లు చౌకగా ఎక్కువగా మిగతా విషయాలు రేపు